నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నిరసనలు కొనసాగుతున్నాయి. మార్వాడి దోపిడీకి, దాడులకు వ్యతిరేకంగా ఇవాళ బంద్కు పిలుపునివ్వగా అర్ధరాత్రి పృథ్వీ, శ్యామ్లను అరెస్టు చేశారు. పృథ్వీని నల్లకుంట, శ్యామ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సపోర్ట్ అంటే ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేను ఏమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు. ఇక్కడ బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా? అది ఏం ఆధారాలు లేకుండా ఉట్టిగా అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళకి జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా, ఇందాక చెప్తున్నా మీకు. లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ, దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగలరా? నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మణుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. ఓకే రండి బ్రదర్, కూర్చొని లోపల బయట. రాత్రి 12:30కు వారెంట్ లేకుండా గుండాలు ఉతికే పెద్ద పోలీస్ మాబ్ గ్యాంగ్ 2 విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయింది. మార్వాడి ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాలు అందరూ కలిసి డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి. అక్కడ ఏదైతే మోండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగిన కాడ కొట్టినోళ్ళను మాత్రం అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా. కానీ మమ్మలను, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి మమ్మలను, నన్ను కానీ శ్యామ్ను కానీ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో 2 పిల్లలు కానీ తీసుకొని పోలీస్ స్టేషన్స్కు తిప్పుతున్నారు. తెలియకుండా పోలీస్ స్టేషన్లో కొట్టినోడు బాగానే ఉన్నాడు. తెలంగాణలో 1000 రూపాయలు 2 రూపాయలకు తాగి పంటరు అన్నోళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలను రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అని మమ్మల్ని మాత్రం పోలీస్ స్టేషన్ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసిండ్రు. కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా షేర్ అంటే నువ్వు ఇంకా సవాసేరు చేసే కాడుకున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి వాళ్ళు ఇక్కడైతే దోపిడీ చేస్తుండ్రో, దోపిడీ చేసేటోళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు గుజరాత్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్ల మీద తెలంగాణ ఆకాంక్షలు తిరిగేటోళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ప్రజలు గమనించాలి.